భారతదేశం ప్రపంచంలోనే విశిష్టమైన ప్రాంతం, కర్మభూమి. అందుకే దేవతలు సైతం ఈ కర్మభూమిలో పుట్టి తమ తమ అవతారములకు సంబంధించిన పనులు చేయాలని, రాక్షసులు తమ ఈ జన్మను పూర్తి చేసుకొని మంచి జన్మకు వెళ్ళాలని తహతహలాడతారు. అది ఇక్కడే ఈ భూమి మీదనే సాధ్యం అవుతుంది. మన సనాతన ధర్మం అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని తెలుపుతోంది. అంటే మంచి చెడు ఏదైనా సరే మనం చేసుకొని అనుభవించాల్సిందే. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని ఆదిశంకరాచార్యులు చెప్పినట్లుగా ఎన్నోసార్లు జీవుడు పుడుతూ మరణం అనే పేరుతో ఆ శరీరాన్ని వదిలి మరో చోట పుట్టడం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆత్మకు మరణం అంటూ ఏమీ ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఆత్మకు మరణం ఉండదు. నీరు తడపలేదు, అగ్ని కాల్చలేదు, నాశనం అనేది లేదు. ఒక జన్మ నుంచి మరొక జన్మ తీసుకుంటూ ఉంటుంది. ఒక్కోసారి వెంటనే జన్మ లభించదు. అలాంటప్పుడు క్రితం జన్మలో చేసిన కర్మల ఫలితముగా వెంటనే జన్మ లభించినప్పుడు ఆ ఆత్మ పితృలోకం అనే చోట ఉంటుంది అని గరుడ పురాణం చెబుతోంది. అక్కడ ఉండి ఆ జీవుడు ఆకలి దప్పికలతో బాధపడుతూ తన పూర్వజన్మకు సంబంధించి ఎవరైనా తర్పణాలు ఇస్తారేమో, తనకు ఆహారం నీరు లభిస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరైనా మరణించినప్పుడు చేసే కర్మలలో కూడా అంతకు ముందు మరణించిన 3 తరాల వారు వసు రుద్ర ఆదిత్య రూపాల్లో ఉంటారని, వారికి మనం భోజనం పెట్టాలని తెలుస్తూ ఉంటుంది. అలా పెట్టే విధానంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, అగ్ని ద్వారా పంపడం, ఆవుకు పెట్టడం ద్వారానో, మంచి చెరువులో చేపలకు ఆహారం అందించడం ద్వారానో పితృదేవతలకు మనం పెట్టే ఆహారం నీరు అందుతుంది. భాద్రపద మాసంలో పౌర్ణమి మరునాటి నుంచి అమావాస్య వరకు ఇలా మరణించిన పెద్దలకు తర్పణాలు విడవడం, పిండ ప్రదానం చేయడం వంటివి చేసేవారికి మన కృతజ్ఞత తెలపడం కొరకు పితృపక్షాలు అనే పేరుతో ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. ఈ సమయంలో ప్రస్తుత కుటుంబ పెద్ద మరణించిన తన పూర్వీకులందరకు తర్పణాలు వదిలి వీలైనంత బ్రాహ్మణులకు దానం చేసి భోజనం పెట్టి గౌరవిస్తారు. ఆ సమయం యొక్క విశిష్టత ఏమిటి అంటే, మంత్రముతో పాటుగా తర్పణాలు ఇచ్చేటప్పుడు కేవలం తన పెద్దలకు అని మాత్రమే కాకుండా స్నేహితులకు, తెలిసిన వారికి, నిజానికి తెలియని వారికి కూడా తర్పణాలు వదలవచ్చు. తెలియని వారు అంటే ఎవరు అనే సందేహం వస్తుంది కదా. ఒక్కోసారి ప్రకృతి విపత్తులతో అంటే భూకంపాలు, వరదలు, ఘోర ప్రమాదాలలో చాలా మంది మరణిస్తూ ఉంటారు. ఆచూకీ కూడా తెలియదు వాళ్లకు. అలాంటి వారికి కూడా శాంతి కలగాలని, వారు ఆకలితో అలమటించకుండా ఉండాలని ఆ సమయంలో సంకల్పం చెప్పి తర్పణాలు విడవవచ్చు. కులం, మతం అనే వాటితో సంబంధం లేకుండా కొంతమంది పెద్దలకు బియ్యం ఇచ్చే రోజు అని కొంతమంది చేస్తూ ఉంటారు. పాశ్చాత్యులు సైతం థ్యాంక్స్ గివింగ్ డే అనే పేరుతో తమ నుంచి దూరంగా ఉన్న తల్లిదండ్రులను కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అయితే మన భారతావనిలో ఉమ్మడి కుటుంబం చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. అంతేకాకుండా మరణించిన తర్వాత కూడా వారిని గుర్తు పెట్టుకొని కృతజ్ఞతగా ఉండడం అనేది మన సంస్కృతిలో చాలా పెద్ద భాగము. మన పెద్దలకు మన ప్రేమ కృతజ్ఞత చూపించడం ఒక కోణం అయితే, లోకా సమస్త సుఖినో భవంతు అన్న ప్రాచీన భారతీయ సంస్కృతిలోని అద్భుతమైన, ఆచరణీయమైన, చక్కని ఆచారం ఇది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం గురించి ప్రస్తావించాలి. ఎంత దానం చేసేవారైనా ఈ పితృదేవతలకు తర్పణాలు వదలాలి, పిండ ప్రదానం చేయాలి, దానంలో అన్నదానం తప్పకుండా ఉండాలి అని మహాభారతంలో ఒక కథ తెలియచేస్తోంది.
కర్ణుడు ఎంతో దానకర్ణుడిగా పేరు పడ్డ వ్యక్తి. మహాభారత యుద్ధం పూర్తి అయి పాండవులు తప్ప అందరూ మరణించారు. కర్ణుడు కూడా మరణించాడు. యమలోకానికి అతని ప్రయాణం ప్రారంభమైంది. వెళుతూ ఉండగా ఆకలి వేసింది. తోవలో బోలెడు తీయటి పండ్లు ఉన్న చెట్లున్నాయి. ఆనందముగా వెళ్ళి కోసుకొని తినబోగా బంగారు పండుగ మారిపోయి తినడానికి రాలేదు. ఎన్నిసార్లు కోసుకున్నా అలాగే అవ్వడంతో ఆశ్చర్యపడ్డాడు. సరే పోని అని అక్కడి తీయని నీటి జలాశయం ఉంటే ఆ నీరు తాగుదాము అని దోసిలిలోకి తీసుకొని తాగబోగా బంగారు ద్రవంగా మారిపోయి తాగడానికి రాలేదు. ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ప్రయత్నించినా అలాగే అవ్వడంతో ఆ ప్రయాణంలో ఆకలి దప్పికలతో అలసటతో అల్లాడిపోతూ కళ్ళనీళ్ల పర్యంతం అవ్వడం చూసి దేవతలకు జాలి కలిగి అతని వద్దకు వచ్చారు. నాయన కర్ణ, నువ్వు గొప్పగా బంగారం దానం చేశావు, కానీ అన్నం పెట్టలేదు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు ఆకలితో వస్తే అతనికి ఆహారం పెట్టకుండా మోయలేనంత బంగారం ఇచ్చి పంపావు. అతను నీరసంతో మోయలేక పడిపోతే ఈసడించి భటులతో గెంటించేశావు. మరణించిన వారికి తర్పణాలు పిండ ప్రదానం చేయలేదు. అందుకే ఈ కష్టం నీకు అని చెప్పారు. ఎంతో బాధపడ్డాడు. తప్పు తెలుసుకొని క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు దేవతలు సంతోషించి అతని మంచి పనులకు ఫలితముగా పితృలోకంలో ఉన్న పితృదేవతలకు స్వయంగా ఆహారం పెట్టే అవకాశం ఇచ్చారు. కర్ణుడు వెంటనే పితృలోకం వెళ్ళి వారికి ఆహారం నీరు అందించాడు. ఆ తరువాత అతని ప్రయాణం హాయిగా కొనసాగింది. అంటే ఎంత దానం చేసినా కూడా అన్నదానం చేయడం, పితృపక్షాలలో వారికి తర్పణాలు వంటివి తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఇలా చేసి పితృదేవతలకు శాంతి చేయడం వలన ఇంట్లో గొడవలు లేకుండా శాంతిగా ఉంటుంది అని, సంతాన ప్రాప్తి కలిగి వంశం వృద్ధి చెందుతుంది అని పెద్దలు చెబుతారు. అయితే మన పిల్లలకు పెద్దలను గౌరవించడం, మరణించిన తరువాత కూడా గుర్తుపెట్టుకోవడం వంటివి నేర్పించిన వారము అవుతాము. ఒక చక్కని సంప్రదాయాన్ని భావి తరాలకు నేర్పిన వారం అవుతాము. అందుకే మనమంతా ఈ పెద్దల పండుగ పితృపక్షాలలో మన పెద్దలకు నమస్కరించి వారిని ఆదరించి వారి ఆశీర్వాదం పొంది హాయిగా జీవిద్దాం, తరిద్దాం.